వెల్కమ్ బ్యాక్ టు లర్న్ టెక్ బైట్స్ బై సౌజీ. ఈ వీడియోలో మనం డిఎస్ఏలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన హ్యాషింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. హ్యాష్ ఏరే అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్ ఎలా పనిచేస్తుంది, హ్యాష్ సెట్ ఎక్కడ యూజ్ అవుతుంది, టైం కాంప్లెక్సిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ స్టెప్ బై స్టెప్గా క్లియర్గా చూద్దాం. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కంపల్సరీ. హ్యాషింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా హ్యాషింగ్ మీద డిపెండ్ అవుతాయి. టు సమ్ మెజారిటీ ఎలిమెంట్ కంటైన్స్ డూప్లికేట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ సబ్ అరే సమ్ ఈక్వల్స్ కే లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఇలాంటి ఫేమస్ ప్రాబ్లమ్స్ అన్నీ హ్యాషింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాయి. కాబట్టి హ్యాషింగ్ స్ట్రాంగ్గా ఉంటే చాలా క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకుందాం. అరే 1 2 1 3 2 1 ఉంది. మనం ప్రతి ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో ఫైండ్ చేయాలి. అవుట్పుట్లో 1 3 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైం వచ్చిందని చెప్పాలి. ఇలా ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయడం చాలా కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. నార్మల్గా బిగినర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ 1 ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయడానికి ఎంటైర్ అరే చెక్ చేస్తాడు. తర్వాత 2 ఫ్రీక్వెన్సీ కోసం మళ్ళీ ఎంటైర్ అరే ట్రావర్స్ చేస్తాడు. తర్వాత 3 కోసం మళ్ళీ ట్రావర్స్ చేస్తాడు. అంటే ప్రతి ఎలిమెంట్ కోసం అరేని రిపీటెడ్గా స్కాన్ చేస్తున్నాం. ఇది చాలా అన్నెసరీ వర్క్. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కోసం మళ్ళీ అరే ట్రావర్స్ చేస్తున్నాం. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ 1 ఉంటుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది. మరి మనం బెటర్గా సాల్వ్ చేయలేమా? అక్కడ హ్యాషింగ్ ఎంటర్ అవుతుంది. హ్యాషింగ్ మెయిన్ ఐడియా ఏంటంటే ఇన్ఫర్మేషన్ని రిపీటెడ్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఒకసారి స్టోర్ చేసి తర్వాత డైరెక్ట్గా యూజ్ చేయడం. ఫ్రీక్వెన్సీని ఒకసారి స్టోర్ చేస్తే మళ్ళీ మళ్ళీ కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది టైంని సేవ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హ్యాషింగ్ ఫాస్ట్ స్టోరేజ్ అండ్ ఫాస్ట్ రిట్రీవల్. అంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం అండ్ అవసరమైనప్పుడు ఫాస్ట్గా యాక్సెస్ చేయడం. ఎగ్జాంపుల్కి 1 3 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైం వచ్చిందని ఇలా స్టోర్ చేస్తాం. ఇలా కీకి వాల్యూ అటాచ్ చేస్తాం. ఇప్పుడు హ్యాష్ అరే కాన్సెప్ట్ చూద్దాం. మన అరే 1 2 1 3 2 1 ఉంది. మ్యాక్సిమం వాల్యూ 3 కాబట్టి హ్యాష్ ఆఫ్ 4 క్రియేట్ చేస్తాం. ఇనీషియల్లీ హ్యాష్ ఏరేలో అన్ని వాల్యూస్ 0 ఉంటాయి. ఇక్కడ ఇండెక్సెస్ 0 1 2 3ని రీప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు అరేని ట్రావర్స్ చేస్తూ ఫ్రీక్వెన్సీస్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు మన అరేలో ఫస్ట్ ఎలిమెంట్ 1ని రీడ్ చేస్తాం. హ్యాష్ అరేలో ఇండెక్స్ 1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. హ్యాష్ ఆఫ్ 1 ప్లస్ ప్లస్. ముందు వాల్యూ 0 ఉంది, ఇప్పుడు 1 అయిపోయింది. రిజల్ట్ 0 1 0 0 అంటే నెంబర్ 1 ఒకసారి వచ్చిందని రికార్డ్ చేస్తాం. తరువాత అరేలో నెక్స్ట్ ఎలిమెంట్ 2 వచ్చింది. హ్యాష్ ఆఫ్ 2 ప్లస్ ప్లస్ ఇండెక్స్ 2 వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. రిజల్ట్ 0 1 1 0. ఇప్పుడు 1 ఒకసారి వచ్చింది, 2 కూడా ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 1 వచ్చింది. హ్యాష్ ఆఫ్ 1 ప్లస్ ప్లస్ ఇండెక్స్ 1 వాల్యూని మరొకసారి ఇంక్రీజ్ చేస్తాం. అప్పుడు 0 2 1 0 రిజల్ట్. ఇప్పుడు 1 2 సార్లు వచ్చింది అని మన హ్యాష్ అరేని స్టోర్ చేస్తాం. మిగతా ఎలిమెంట్స్ కూడా అలాగే ప్రాసెస్ చేస్తాం. 3 వచ్చింది, హ్యాష్ ఆఫ్ 3 ప్లస్ ప్లస్, తర్వాత 2 వచ్చింది, హ్యాష్ ఆఫ్ 2 ప్లస్ ప్లస్, తర్వాత మళ్ళీ 1 వచ్చింది, హ్యాష్ ఆఫ్ 1 ప్లస్ ప్లస్. ఫైనల్లీ హ్యాష్ అరే 0 3 2 1. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఫైనల్ హ్యాష్ అరే 0 3 2 1. దీని మీనింగ్ ఏంటంటే ఇండెక్స్ 1 వాల్యూ 3 టైమ్స్ వచ్చింది, ఇండెక్స్ 2 వాల్యూ 2 టైమ్స్ వచ్చింది, ఇండెక్స్ 3 వాల్యూ ఈక్వల్ టు 1 అంటే 3 టైమ్స్ వచ్చిందని. ఇలా ఫ్రీక్వెన్సీని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ అరేని ట్రావెల్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కోడ్ చూద్దాం. ఒక హ్యాష్ అరే తీసుకుంటున్నాం, దాని సైజ్ 100 తీసుకుంటున్నాం. ఫర్ లూప్ యూజ్ చేసుకొని హ్యాష్ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అరేలో ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తున్నాం. ఆ ఎలిమెంట్ వాల్యూని ఇండెక్స్గా యూజ్ చేసి కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇది హ్యాష్ అరే బేసిక్ ఇంప్లిమెంటేషన్. కానీ హ్యాష్ అరేకి ఒక ప్రాబ్లం ఉంది. సపోజ్ మన అరేలో 10 lakhs అనే వాల్యూ ఉందనుకోండి. అప్పుడు మనం హ్యాష్ 10 lakhs 1 క్రియేట్ చేయాలి. ఒక వాల్యూ స్టోర్ చేయడానికి హ్యూజ్ మెమరీ అలొకేట్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ ఎంటీగా ఉంటాయి, కాబట్టి మెమరీ వేస్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? అక్కడే హ్యాష్ మ్యాప్ ఎంటర్ అవుతుంది. హ్యాష్ మ్యాప్ డేటాని కీ వాల్యూ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 1 3 2 2 టైమ్స్ 3 1 టైమ్. హ్యాష్ ఏరేలో హ్యూజ్ మెమరీ అలొకేట్ చేయదు, మనకి కావాల్సిన వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తుంది. అందుకే హ్యాష్ మ్యాప్ని స్మార్ట్ స్టోరేజ్ అని అంటారు. మెమరీ ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ కోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసినాం, తర్వాత అరేని ట్రావర్స్ చేసినాం. గెట్ అవుట్ డిఫాల్ట్ మెథడ్ కరెంట్ ఫ్రీక్వెన్సీని ఇస్తుంది. ఫ్రీక్వెన్సీకి 1 యాడ్ చేసి మళ్ళీ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసినాం. ఇలా ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ కౌంట్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అరే చూస్తే 1 2 1. ఫస్ట్ ఎలిమెంట్ 1, హ్యాష్ మ్యాప్లో 1 = 1గా స్టోర్ చేస్తాం.
తర్వాత 2 వచ్చింది. హ్యాష్ మ్యాప్లో 1 టైం 2 1 టైం అని స్టోర్ చేస్తాం. తర్వాత మళ్ళీ 1 వచ్చింది. ఎగ్జిస్టింగ్ ఫ్రీక్వెన్సీ 1 యాడ్ చేసాం. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో 1 = 2 2 = 1గా స్టోర్ చేస్తాం. ఇలా హ్యాష్ మ్యాప్ ఫ్రీక్వెన్సీని ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు హ్యాష్ సెట్ గురించి చూద్దాం. హ్యాష్ సెట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 1 1 2 2 3 ఫస్ట్ 1 స్టోర్ చేస్తుంది. మళ్ళీ 1 వచ్చింది. డూప్లికేట్ కాబట్టి ఇగ్నోర్ చేస్తుంది. 2 స్టోర్ చేస్తుంది. మళ్ళీ 2 వచ్చింది. ఇగ్నోర్ చేస్తుంది. 3 స్టోర్ చేస్తుంది. ఫైనల్ అవుట్పుట్ 1 2 3. కాబట్టి డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే హ్యాష్ సెట్ చాలా యూస్ఫుల్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. హ్యాష్ అరే ఇన్సర్ట్ సర్చ్కి ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ పడుతుంది. హ్యాష్ మ్యాప్కి ఇన్సర్ట్ అండ్ సర్చ్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ పడుతుంది. యావరేజ్ కేసులో ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అందుకే హ్యాషింగ్ ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ చదవగానే హ్యాషింగ్ గుర్తు రావాలి. ఎస్పెషల్లీ ఈ కీవర్డ్స్ కనిపిస్తాయి. ఫ్రీక్వెన్సీ, కౌంట్, డూప్లికేట్, యూనిక్, పేర్, లుకప్, అకరెన్స్ ఇలాంటి కీవర్డ్స్ కనిపించగానే మనకి హ్యాషింగ్ కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఎగ్జాంపుల్కి 2 సమ్లో పేర్, మెజారిటీ ఎలిమెంట్లో ఫ్రీక్వెన్సీ, కౌంట్ డూప్లికేట్స్లో డూప్లికేట్ ఇలా కీవర్డ్స్ కనిపిస్తే ఫస్ట్ హ్యాషింగ్ కాన్సెప్ట్ గుర్తు రావాలి. హ్యాషింగ్ యూజ్ అయ్యే పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 2 సమ్, మెజారిటీ ఎలిమెంట్, కంటైన్ డూప్లికేట్స్, లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్, సబ్ అరే సమ్ ఈక్వల్స్ కే. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి హ్యాషింగ్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి థియరీ క్లియర్గా అర్థం చేసుకుందాం, చాలా ఇంపార్టెంట్. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? హ్యాషింగ్ అంటే ఫాస్ట్ స్టోరేజ్ ప్లస్ ఫాస్ట్ రిట్రీవల్. హ్యాష్ అరే ఫ్రీక్వెన్సీ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ లార్జ్ వాల్యూస్ ఉన్నప్పుడు మెమరీ వేస్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని హ్యాష్ మ్యాప్తో సాల్వ్ చేస్తాం. హ్యాష్ సెట్ యూనిక్ ఎలిమెంట్ స్టోర్ చేస్తుంది. హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ సెట్ యావరేజ్గా ఆఫ్ 1 ఆపరేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి హ్యాషింగ్ డిఎస్ఏలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హ్యాషింగ్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హ్యాషింగ్ యూజ్ చేసి సాల్వ్ చేయగలిగిన ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ 2 సమ్, దీన్ని డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.